ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ అడ్వకేట్ ఉషశ్రీ. నమస్తే ఉషా. నమస్తే. సో ఉషా, ఈ మధ్య కాలంలో మనం బాగా కో లివింగ్ రిలేషన్స్ ఎక్కువగా చూస్తూ ఉన్నాం. అందుకేనేమో వీళ్ళు పెళ్ళి అనే దాని మీద, ఎందుకంటే వీళ్ళకి ఒక ప్రైవసీ పోతుంది, వాళ్ళు ఏం చేయాలనుకున్నది చెయ్యలేరు పెళ్ళి అయితే. సో దీనికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో కొంతమంది అమ్మాయిలు ఆ అబ్బాయి కోలివింగ్ లో ఉండేసి ఆ అబ్బాయి కోసం కొన్ని లక్షలు ఖర్చు పెడితే ఆ అబ్బాయి చక్కగా ఇంకో ఇద్దరు ముగ్గురిని చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి? పెళ్లి దాకా రాడు, పెళ్లి దాకా వస్తానంటాడు, రాడు, ఇటు ఇంకో ఇద్దరు ముగ్గురిని చక్కగా డీల్ ఇది చేస్తాడు. మనం మాట్లాడుకున్న కేసే. Yes. అండ్ ఇది ఎక్కడ జరిగిందంటే, ఇప్పుడు నీకు చెప్పింది పల్లెటూరులో జరిగింది. చూసావా, Not పల్లెటూరులో in హైదరాబాద్, హైదరాబాద్. పట్టణం అమ్మాయిలు నమ్మొద్దు, నేను పేర్లు సిటీలో చెప్పలేను, అమ్మాయిలు ఆ అంటారు. క్లయింట్ పేరు, బట్ నీకు సారాంశం చెప్పాను. ఎగ్జాక్ట్లీ ఇలాగ మన హైదరాబాద్ లో నా ఫ్రెండే, వాడు బ్యాంక్ మేనేజర్, సరదాగా ఒక 3 కోలివింగ్ స్పేస్ కట్టుకొని 5 స్టార్ ఎమ్యూనిటీస్ తో ఒక్క రూము 48,500 మాత్రమే పర్ మంత్ కి. మంచి 5 స్టార్ ఫెసిలిటీస్ ఉంటాయి, కో లివింగ్ స్పేస్. సో ఇద్దరు వ్యక్తులు చక్కగా హ్యాపీగా, ఎలాంటి ఆబ్లిగేషన్స్ లేకుండా, రెంటల్ ఓనర్స్ తో ప్రాబ్లం లేకుండా శుభ్రంగా అక్కడే తిని సంసార జీవితాన్ని గడిపి వెళ్ళిపోవచ్చు విత్ 5 స్టార్ ఫెసిలిటీస్. ఉన్న ఫెసిలిటీస్ హైదరాబాద్ లో వచ్చేసాయి. నిజం అబ్బాయి, ఎక్కువ ఇస్తున్నారు, చాలా బాగా ఇస్తున్నారు, వాళ్ళకే బాగా ఇస్తున్నారు తెలుసా. మెంటల్ టెన్షన్ ఉండదు, క్లీనింగ్ ఉండదు, ఏముండదు, హ్యాపీగా నెల రోజుల పాటు. ఎంత తక్కువ చెప్పు, రైడ్లు ప్రాబ్లం ఉండదు. సో బై ద వే, ఇట్స్ నాట్ ఆబ్లిగేటెడ్ టు లా. అంటే ఆ కోలివింగ్ వల్ల నీకు ఎలాంటి రైట్స్, అంటే నువ్వు వెళ్ళి మోసం చేశాడని పెట్టడానికి యాజ్ అ రిలేషన్షిప్ గా ఉండదు, కానీ నార్మల్ గా నీకు చీటింగ్ కేసులు అవి పెట్టుకోవచ్చు. సో నేను అమ్మాయిలకి చెప్పొచ్చేది, నేను ఇప్పుడు చెప్పిన అమ్మాయి పాపం కంట తడిగా ఏడుస్తూ ఇంకొక అబ్బాయి పెళ్లి చేసుకుంటానని రెడీగా ఉన్నా, ఈ పర్టికులర్ కేసు ఇంకా డీటెయిల్స్ నీకు చెప్పాలి అంటే, ఆ అమ్మాయికి తండ్రి లేడు, అండ్ ఈ అబ్బాయి ఒక రూమ్ లో ఉంటే వెళ్ళిపోయి, ఈ అమ్మాయి ఒక చిన్న పల్లెటూరు, ఐ కాంట్ అంటే నాట్ అన్ అప్స్కేల్డ్ సిటీ ఆర్ టౌన్ కూడా కాదు, అట్లాంటి దాంట్లో కూడా ఈ అమ్మాయి వెళ్ళిపోయి అబ్బాయితో ఉంది 2.5 ఏళ్ళు. అబ్బాయికి ఈ అమ్మాయి రెక్కల కష్టం మీద 3,82,000 ఒక చిన్న, నేను ప్రొఫెషన్ కూడా ఎందుకులే కానీ, చిన్న వృత్తి చేసుకుంటూ ఆ అమ్మాయి కష్టపడిన డబ్బులకి రెంట్ కట్టి అబ్బాయితో, అంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అది ఇది అని చెప్తూ, షీ కేమ్ టు నో ఇంకొక అమ్మాయితో కూడా అవే మాటలు చెప్తున్నాడు అని చెప్పి, అండ్ షీ ఆల్రెడీ కేమ్ టు నో ఇంకొక అమ్మాయితో ఆల్రెడీ ఉన్నాడు. సో వాళ్ళ ఫ్రెండ్స్ని అడిగితే, ఇప్పుడు వీళ్ళిద్దరికి సమాధానం చెప్పి, మీ ఇద్దరితో కాదు 3 అమ్మాయితో ఉంటానని చెప్పాడు. ఈ అమ్మాయి హైదరాబాద్ బతుకు తెరువు కోసం పొట్టా చేత్తో పట్టుకొని వచ్చేసింది. వచ్చిన తర్వాత రీఛార్జ్ చేయవే 2,000 అని చెప్పి ఫోన్ చేసి, నేను పక్కనే ఉన్నా, ఐ వాజ్ టేకింగ్ సర్వీస్ ఫ్రమ్ హర్, పక్కనే ఉంటే అమ్మాయి కళ్ళ నీళ్ళు వచ్చేస్తున్నాయి. అప్పుడు నాకు స్టోరీ చెప్పింది. నేను చెప్పా, అమ్మా నీ లైఫ్లో రోగం వచ్చినా రుష్టి వచ్చినా ఇప్పుడు నీకు అక్కడ పరువు అంతా పోయింది, వీడితో నువ్వు ఫిజికల్ గా ఉన్నావని తెలుసు, అన్నీ తెలిసి కూడా నీకు తండ్రి లేడన్నా ఇంకొక అబ్బాయి ఫోన్ చేస్తున్నాడు నేను పెళ్లి చేసుకుంటానని. ఎమోషనల్ గా ఈ అబ్బాయిని వదలలేకపోతుంది. కో లివింగ్ లో ఉండే బిగ్గెస్ట్ ప్రాబ్లము అమ్మాయిలు ఒక్కటే కాదు, అబ్బాయిలు కూడా. ఒకసారి అమ్మాయితో ఉన్న తర్వాత ఎమోషనల్ గా వాళ్ళని వదలలేక, వీళ్ళు మూవ్ ఆన్ అయిపోయి ఇంకొకరితో ఉన్నా సరే వాళ్ళనే తలుచుకుంటూ ఉండే పరిస్థితులు చాలా ఎక్కువ కేసులు చూస్తున్నాం. సో నేను కో లివింగ్ లో ఎంటర్ అయ్యే ముందు నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఒక కాంట్రాక్ట్ రాసుకోండి. సొల్యూషన్ చెప్తున్నాను ఇప్పుడు మీకు, ఎస్పెషల్లీ వెన్ ఇట్ ఇన్వాల్వ్స్ మనీ. ప్రేమగా ఉన్నప్పుడు ఇద్దరు లైఫ్ లాంగ్ ఉంటాము. వీడు అసలు ఎంత చక్కగా చెప్పాడంటే, నేను నీకు ఎప్పుడన్నా చెప్పాను పెళ్లి చేసుకుంటానని, నాతో ఉన్నావు 2 ఏళ్ళు ఉన్నావు పెళ్లి చేసుకుందాను కాన్వర్సేషన్, అదేదో ఎమోషనల్ గా నేను మూడ్లో ఉన్నప్పుడు చెప్పాను. నేను ఈ రోజే నా మాట ఇచ్చాను నీకు పెళ్లి చేసుకుంటాను, నాతో ఇంత ఇదిగా ఉంటున్నావు, ఫిజికల్ గా ఉంటున్నావు అంటే, సో వాట్. అబ్బాయిలు అంత చాకచక్యంగా ఉన్నారంటే, నేను ఇష్టపడ్డానని చెప్పాను, పెళ్లి చేసుకుంటానని చెప్పలేదు కదా. నాతో ఎందుకు పడుకున్నావు అంటే, నీకు ఇష్టమే పడుకున్నావు, నా దగ్గర డబ్బులు ఎందుకు తీసుకున్నాను, నేను అడిగినప్పుడు నువ్వు ఇచ్చావు, ఇవ్వకుండా ఉండాల్సింది, ఎవడేమన్నాడు నిన్ను. అసలు నాకు ఆ మాటలు ఏంటంటే రాదా. ఇట్లాగా వైస వర్స, అబ్బాయిలు డబ్బులు పెట్టిన తర్వాత అమ్మాయిలు కూడా ఇలా నీకన్నా ఇంకా బెటర్ గా డబ్బులు సంపాదించేవాడు, కార్లు కొనిచ్చి గిఫ్ట్లు కొనిచ్చేవాడు వచ్చినప్పుడు ఇన్ని వదిలేసి వెళ్ళిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. సో బిఫోర్ మనం మనసు ఎవరికన్నా ఇచ్చే ముందు జాగ్రత్తగా పద్ధతిగా ఆలోచించి ఇవ్వాలి. ఎప్పుడు పడితే వాడు దాన్ని తీసుకొని వాడుకొని వదిలేయడానికి ఆస్కారాలు చాలా ఉన్నాయి. కరెక్ట్. ఓకే, కోలివింగ్ లోకి బాగుంది కదా అని చంకలు గుద్దుకుంటే వెళ్ళిపోవడం కాదు. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆలోచించుకొని బయటకు ఎలా రావాలో క్లారిటీ లేకుండా వెళ్ళిపోవద్దు. వెళ్ళడం బాగుంటది, బయటకు రావడమే కదా పద్మవ్యూహం కనిపిస్తుంది. 6 మేజర్ బ్రేకప్లు నన్ను అడిగి నేను చెప్తా, వెళ్ళటం గొప్ప కదా, ఆ రిట్ల నుంచి బయటకు వచ్చేంత ప్రశాంతంగా ఉన్నా నేను.
అందుకే మరి మనం ప్రో అయిపోయాం. మంచి ఎక్స్పీరియన్స్. నాకు ఎక్కడన్నా ఎమోషనల్ స్కార్స్ చూసావా నువ్వు? లేదు. ఎక్కడైనా ఎప్పుడైనా నేను బిగ్గెస్ట్ స్కిల్ లేకపోతే ఇంత రిసెర్చ్ చేయగలుగుతున్నానంటే మనం అనుకుంటాం వెళ్లే ముందు ఆలోచించుకోవాలి అని. ఇప్పుడు నేను చెప్పినా సరే కొన్ని సందర్భాలు నేను కూడా ఆలోచించుకుని, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ 90 days రిటర్న్ పాలసీ అబ్బాయి అన్నాడు, 90 days ట్రై చేశాను, మనకు వర్కౌట్ అవ్వట్లేదు, ఇచ్చేసాను. బట్ ఇచ్చేసేటప్పుడు వదిలేసేటప్పుడు ఆ పెయిన్ చాలా ఉంది నాకు. ఇట్ వాజ్ నాట్ ఈజీ. బట్ దాన్ని నేను మాస్టర్ చేశా. ఓకే, నా ఎమోషన్స్ వేరు, నా మెంటల్ ఎబిలిటీ వేరు, నేను యాజ్ ఎ పర్సన్ వేరు. నేను యాజ్ ఎ పర్సన్ ముందుకెళ్ళాలి అంటే ఈ ఎమోషన్స్, ఈ మెంటల్ ఎబిలిటీ ఇప్పుడు ఉన్నది ఫ్యూచర్ ఉషకి కరెక్ట్ కాదు. కరెక్ట్ కానప్పుడు ఫ్యూచర్ ఉషని ముందుకు తీసుకెళ్ళి నేను కెరీర్ మీద ఫోకస్ చేసుకుంటూ, ఇంకేదైనా స్ట్రెస్ ఉంటే ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటూ అప్ స్కేల్డ్. నేను ఈ ఆఫీసర్ ని 1 year US వెళ్ళే ముందు కలిసా నేను. ఐ సెడ్ లైక్ ఐ రియలీ వాంట్. అండ్ ఎంత ఇంటెలిజెంట్ అంటే ఎన్ని ఎమోషన్ ఇట్లా డిస్మాండిల్ చేస్తాడు. ఈజ్ లైక్ ప్రో ఇన్ ఎమోషన్స్. అట్లాంటి వాళ్ళు మనకు ఉన్నారు కాబట్టి తన దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడి నన్ను నేను క్లీన్స్ చేసుకొని నేను ఇది అసలు హూ ఈజ్ హీ టు యూ అని అడిగాడు. నోబడి. మరి నోబడి అయినప్పుడు నువ్వు అసలు అతను అన్ని మాటలన్నీకి నువ్వు ఎట్లా యాక్సెప్ట్ చేస్తా అంటే ఇష్టం. ఏం పీక నీకు ఇష్టం అన్నాడు. ఏమొచ్చింది నీకు దానివల్ల? డబ్బులు ఇచ్చాడా, లేకపోతే ఎమోషనల్ గా సపోర్ట్ చేశాడా, ఇంటలెక్చువల్ గా చేశాడా, ఫైనాన్షియల్ గా చేశాడా, లేకపోతే అవసరానికి? ఏమీ లేదు. ఏమి ఇష్టం నీకు? దేనికి వచ్చింది ఇష్టం? ఒక ఫ్యాబ్రికేటెడ్ రియాలిటీ చూపించి ఆ రియాలిటీనే జరుగుతుంది ఫ్యూచర్ లో అని నిన్ను భ్రమ కలిగించాడు. దానికి నువ్వు ఒక గుర్రం ఎలా అయితే ఇలానే చూపించిందో దట్ ఈస్ కాల్డ్, ఇది మనం మళ్ళీ మాట్లాడుకుందాం, డార్క్ సైకాలజీ అంటారు. మనకు తెలుసు మనం తప్పు చేస్తున్నామని, అండ్ మనకి తెలుసు అతను చెప్పేది తప్పని, అతనితో ఉండటం తప్పు చేస్తున్నాం తెలుసు. అండ్ మనం ఏమీ చేయకపోయినా అతను మనల్ని కావాలని టార్చర్ పెట్టడం, నువ్వు తప్పు చేసావు, నువ్వు తప్పు చేసావు, నువ్వు తప్పు చేసావు అని చెప్తే అది నమ్మేసి మనం ఆ ఊబిలో పడిపోతాం. దట్స్ వాట్ హీ డిడ్ టు మీ. అసలు డిస్మాండిల్ చేయడం ఎంత కష్టమో తెలుసా? అండ్ ఐ డిడ్ ఇట్ అండ్ యూ సా మీ టుడే. ఇప్పుడు నైట్ నుంచి ఇంత డాంటింగ్ అయినా ఇన్ని వీడియోలు చేసాం మనం. అసలు ఏమన్నా నాకు ఎమోషనల్ స్కార్స్ చూసావా? చూడలేదు. ద మొమెంట్ యూ డిస్మాండిల్. సో ఈ కో లివింగ్ లోకి వెళ్ళినప్పుడు బయటకి రావడం, డిస్మాండిల్ చేసుకుంటూ రావడం ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మోర్ ఓవర్ డబ్బులు ఖర్చు పెట్టి గిఫ్ట్లు ఇచ్చి సుఖపెట్టినన్ని రోజులు ఇది బాగుంటది. కరెక్ట్. ఎయిదర్ పార్టీస్ మనం అనుకుంటాం ఒక తోడు నీడ బాధ్యత తీసుకుంటారు, బాగుంది, మనం ఒక లివింగ్ టుగెదర్ చేసిన తర్వాత లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ గురించి ఆలోచించవచ్చు, అర్థం చేసుకోవచ్చు అని. ఇట్ డజంట్ వర్క్ లైక్ దాట్. ఇప్పుడున్న ఎన్ని కో లివింగ్ లో, ఎన్ని హాస్టల్స్ లో ఎంతమంది పెళ్లిళ్ళు చేసుకుంటారు? 99% చేసుకోవట్లేదు. అండ్ ఈ నార్త్ వాళ్ళని చూసి మన తెలుగు వాళ్ళు పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు మన సంస్కృతి ఏంటి, మన తల్లిదండ్రులు ఏంటి, మన సాంప్రదాయం ఏంటి, వాళ్ళు ఎవరితో వెళ్ళి ఏమన్నా చేసుకుంటారు పెళ్లిళ్ళు అయినా, అది కల్చరల్ది. నేను 18 ఏళ్ల క్రితం చూసా ఫారెన్ లో. ఇదేంద్రా బాబు, వాళ్ళు ఇల్లు ఇంకోళ్ళతో ఉంటారు, ఇల్లు ఇంకోళ్ళతో, వీళ్ళిద్దరు ఎంత బాగుంటారు తెలుసా? అసలు అన్యోన్యమైన దంపతులు. అమ్మో బాబోయ్, వీళ్ళ కవరింగ్, వీళ్ళ బిల్డప్లు, వామ్మో వాయ్యో, అసలు అలా మనం ఉండలేము, మనం చూడలేము, మనం బతకలేము, అసలు మనం అరాయించుకోలేము. వాళ్ళని చూసి పులిని చూసి నక్కవాత పెట్టుకుని మన తెలుగు వాళ్ళు కూడా లివింగ్. అమ్మ నాకు తెలిసి 4 నెడ్డి మీద వేస్తారు. పెళ్లిళ్ళు అంతమంది కలిసి అన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టిన పెళ్లిళ్ళే నిలబడట్లేదు. ఒక్క సాక్ష్యం లేకుండా 4 గోడల మధ్య మీ ఇద్దరే ఉండి రేపు ఏదైనా జరిగితే మీకు ఎవరు ఏం చేస్తారని. ఎప్పుడేం చెప్పలేదని. ఇంకో విషయం తెలుసా, నార్త్ వాళ్ళు ఈ ముసుగులో గుద్దులాట ఎందుకు చేస్తారంటే ఎప్పుడు అడగద్దని. ఆడు రేపు పొద్దున శుభ్రంగా పెళ్లి చేసుకోవడానికి. ఆడి కాంటెక్స్ట్ వేరు. మనం పులిని చూసి మనం ఏంటి, మనం పులి కాదమ్మా, మనం నక్క చెత్తలు వేసుకుంటూ మన అమ్మా నాన్నని ఇంప్రెస్ చేసుకుంటూ, సొసైటీని ఇంప్రెస్ చేసుకుంటూ ప్రశాంతంగా పద్ధతిగా పెళ్లి చేసుకుంటే నక్క జీవితం అంత జీవితం ఇంకోటి ఉండదు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, నువ్వు పులి అంటే వెళ్ళి సింహం లాగా వేటాడి ఆడి వస్తాడు నార్త్ తోడు. ఎక్కడికి వచ్చినా చూడు, నార్త్ భాషలో ఉన్న వాళ్ళందరూ సౌత్ వాళ్ళు తొక్కేస్తారు. వాళ్ళ వేషాలు వేరు, వాళ్ళ బతుకు తెరువు వేరు. మన బతుకు మనం కుక్క పిల్లలాగా అక్కడెక్కడ తిరిగి అప్పుడప్పుడు నక్క చిత్తులు వేసుకుంటూ మన బతుకు మనం బతుకుతున్నాం మన సొసైటీలో. దాన్ని చూసి నువ్వు ఒంటి నిండా వాతలు పెట్టేసుకుని నేను పులే అంటే అవదు. అక్కడ పులిరాజుకి ఏమైంది అంటారు తర్వాత. నీ జీవితంలో ఏమైందని అడుగుతున్నా. సొల్యూషన్ ఏంటంటే, ఒక్కవేళ నక్క జిత్తులు వేసి పుల్లాగా వాతలు పెట్టుకొని నువ్వు వెళ్ళినా అట్లీస్ట్ కాంట్రాక్ట్ రాసుకోండి, మీ డబ్బులు ఏదన్నా ఇస్తే రిటర్న్ తీసుకోవడానికి ఉంటుంది. 420 కేసులు వేసి నా దగ్గరికి రండి. లివింగ్ టుగెదర్ లో లీగల్ రైట్స్, కాంజుగల్ రైట్స్ ఇవన్నీ పక్కన పెడితే ముందు అట్లీస్ట్, అండ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ లూప్ హోల్స్ ఆల్సో ఇన్ దట్ లా పరంగా. సో ఎన్ని కాన్ఫ్లిక్ట్స్ కాకుండా మీరు 2 నెలలు ఉంటే ఇది, 3 నెలలు ఉంటే ఇది, ఇష్టం ఉండి చేసిన తర్వాత రేపు పెట్టుకోండి, ఇట్లా చాలా లీగాలిటీస్ అన్ని పక్కన పెట్టేసేయండి. డబ్బులు ఇన్వాల్వ్ అయినా,
మీకు పెళ్లి చేసుకుంటానని చెప్పి అబ్బాయి ఏదన్నా చేసిన ఇట్లా చాలా ఉంటాయి అనమాట. సో ఇలాంటివి ఉన్నప్పుడు కాంట్రాక్ట్ 6 నెలలు మనం కలిసి ఉందాం, నా ఎక్స్పెన్సెస్ ఇవి, నీ ఎక్స్పెన్సెస్ ఇవి, నేను ఏదైనా ఖర్చు పెడితే చచ్చటి వడ్డీతో సహా నాకు ఇవ్వాలని అబ్బాయి రాసుకో, అమ్మాయి రాసుకో. అండ్ ఒకవేళ నేను ఏదైనా ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ ఇస్తే నాకు తిరిగి ఇచ్చేయాలా. అండ్ పిచ్చాష లేకూడదు. నేను నీతో ముద్దు పెట్టుకున్నది ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి రేపొద్దున నేను ఎవరినో పెళ్లి చేసుకున్న తర్వాత ఈ పిచ్చాషాలను వేయకూడదు. వేసావా నేను బొక్కలా వేస్తానని చెప్పి నేను నా దగ్గర రండి, నేను కాంట్రాక్ట్ రాస్తాను. వెరీ ఎక్స్పర్ట్ ఇన్ రైటింగ్ కాంట్రాక్ట్. ప్రశాంతంగా హ్యాపీగా మీ ఇద్దరు మీ మరు జీవితంలో అంటే ఇద్దరు ఒకవేళ బ్రేకప్ అయిపోతే ప్రశాంతంగా నేనే వెడగొడతాను. ఎవడెవడు ఇంకోటి డిస్టర్బ్ చేయకుండా కన్నెత్తి చూసి లేకపోతే నీడం తాకాలన్నా భయపడేలాగా చక్కగా కాంట్రాక్ట్లు రాసుకుందాం. నాట్ అగ్రిమెంట్, ఇట్స్ నాట్ అన్ అగ్రిమెంట్. అందరూ అగ్రిమెంట్ అనుకుంటారు. ఇస్ లాయర్. 100 రూపీస్ బాండ్ పేపర్ మీద కాంట్రాక్ట్ రాయిస్తా, సంతకాలు పెట్టిస్తా. ఏ పోలీస్ స్టేషన్ జ్యూరిడిక్షన్ ముందు ఒక కంప్లైంట్ ఎఫ్ఐఆర్ కూడా రాసి పెడతా. ఏదైనా తేడా వస్తే వేసి పడేడు చెప్పేసింది కదా. సో ఇలా ఎవరన్నా సతమతం అవుతూ మూడో వ్యక్తికి చెప్పుకోలేకపోతున్నాం, చాలా బాధను దిగమింగుకుంటున్నాం, చాలా డబ్బులు ఖర్చు పెట్టుకున్నాం, అది అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఖచ్చితంగా ఉషాని కాంటాక్ట్ అవ్వండి, కరెక్ట్ సొల్యూషన్ ఇస్తాం. థ్యాంక్ యూ.